రీసెంట్గా మనకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. ఇది మనకి 12th జూన్, అంటే మనకి ఒక 10 days బిఫోర్ మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు మనకి అసలు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏంటో ఇక్కడ మనకి చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఏంటంటే ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అంటే ఇది గవర్నమెంట్దే. అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ కిందకి వస్తుంది అనమాట. దీని పని ఏంటంటే మార్కెటింగ్ సపోర్ట్ టు ద కాటన్ గ్రోవర్స్ ఇన్ సెల్లింగ్ దేర్ కపాస్ ప్రొడ్యూస్ ఎట్ దేర్ మోస్ట్ కాంపిటేటివ్ ప్రైస్. ఏంటంటే ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో కాటన్ గ్రో చేసేవాళ్ళు, వాళ్ళ యొక్క కాటన్ అంటే ప్రతిని మార్కెటింగ్ చేస్తారు వీళ్ళు. అలాగే వీళ్ళకి 19 బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే 450 మార్కెట్ యార్డ్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి నవీ ముంబైలో ఉంది. ఇది బేసిక్గా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి. అండ్ వీళ్ళు ఏంటంటే కొన్ని పోస్టులకి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ పోస్టులు ఏంటో తెలుసుకునే ముందు డేట్స్ ఏంటో చెప్తాను. డేట్స్ ఏంటంటే ఎగ్జామినేషన్ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనకి నోటిఫికేషన్ వచ్చిన రోజే విండో ఓపెన్ అవ్వడం జరిగింది. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చి మనకి July 2 ఉందన్నమాట. అంటే ఇంకా 10 days ఉంది. మనం పోస్టులు వివరాలకు వచ్చేస్తే మనకి ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో మనకి నోటిఫికేషన్ అవైలబుల్గా ఉంటుంది. అలాగే మనం అప్లికేషన్ ఫామ్ కూడా ఇందులోంచి ఆన్లైన్ ద్వారా మనం ఫిల్ చేసుకోవచ్చు. మీకు ఏం కావాలన్నా, అప్డేట్స్ కావాలన్నా అన్నీ ఈ వెబ్సైట్లో చూడండి, లేదా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అలాగే ఇంకా పోస్టుల గురించి వస్తే మనకి బేసిక్గా అగ్రికల్చర్ గురించి వెళ్ళిపోదాం. ఇందులో ఫస్ట్ అసిస్టెంట్ మేనేజర్ అని ఉంది. ఇది లీగల్ అంటే లాకి సంబంధించింది, ఇది మనది కాదు. అలాగే అఫీషియల్ లాంగ్వేజ్ ఇదేమో హిందీకి సంబంధించింది. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్, ఇది మన అగ్రికల్చర్ సంబంధించింది. ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దీనికి MBA చేసి ఉండాలి. అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ దాంట్లో ఏదైనా MBA చేసి ఉంటే వీళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. ఇందులో మనకు ఓన్లీ 10 పోస్టులు ఉన్నాయి ఫర్ SC, OBC, EWC అండ్ రిజర్వ్లో. STకి బ్యాక్లాగ్ పోస్ట్ అనమాట. ఇది ఒక పోస్ట్ ఉంది, టోటల్ 11 పోస్టులు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 30, బట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇది ఫర్ జనరల్ పీపుల్స్కి అన్నట్టు. మీరు నెక్స్ట్ మనం దేనికి ఎలిజిబుల్ అంటే జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి మనకి BSc అగ్రికల్చర్ మనకి ఎలిజిబిలిటీ. అంటే మినిమం మనం BSc అగ్రికల్చర్ చేసి ఉండాలి విత్ 50% మార్క్స్. అదే 45% మార్క్స్ అయితే SC, STకి అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సరిపోతుంది. ఇందులో మనకి 120 పోస్టులు ఇచ్చాడు. అంటే ఈసారి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఒక 30 to 40 పోస్టులు ఎక్కువ ఇచ్చాడు ఈసారి. సో ఎవరు మిస్ చేయకండి, అందరూ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరైతే BSc అగ్రికల్చర్ డిగ్రీ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ వచ్చే టైంకి వాళ్ళకి డిగ్రీ అయిపోయి ఉండాలి. సో అయిపోయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇందులో టోటల్ 112 ఏమో నార్మల్ పోస్టులు, రెగ్యులర్ పోస్టులు 8 ఏమో బ్యాక్లాగ్ పోస్టులు, టోటల్ 120 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ జనరల్. ఇందులో 14 పోస్టులు నార్మల్ పోస్టులు, 6 ఏమో బ్యాక్లాగ్ పోస్టులు, టోటల్ 20 ఉన్నాయి. దీనికి కూడా సేమ్ BSc అగ్రికల్చరే మనకి ఎలిజిబిలిటీ. మనకి ఇందులో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మనకి 3 పోస్టులే ఉన్నాయి అగ్రికల్చర్ వాళ్ళకి. దట్టు BSc డిగ్రీ హోల్డర్స్కి అయితే 2 పోస్టులే, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్. అది ఎవరైతే మేనేజ్మెంట్ చేసి ఉంటారో, MBA చేసి ఉంటారో వాళ్ళకి మార్కెటింగ్లో, మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్లో ఉన్నాయి. అది బేసిక్ నోటిఫికేషన్ జాబ్ వివరాలు అనమాట. ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళిపోతే ఇందులో 10% EWSకి ఉంటుంది, అది మనకి తెలిసిందే. అండ్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ EWS సర్టిఫికేట్స్ కానీ, మనం ఎప్పుడైతే మనం ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అవుతామో, షార్ట్ లిస్ట్ అవుతామో, అప్పుడు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉంటుంది. దాంట్లో మనం ఇవి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ఇంకా మనం కిందకు వచ్చేస్తే మనం సర్వీస్ కండిషన్స్, పే స్కేల్ చూద్దాం. పే స్కేల్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ అది MBA క్వాలిఫికేషన్ కాబట్టి కొంచెం శాలరీ ఎక్కువ ఉంటుంది BSc వాళ్ళకన్నా. ఇది 30,000 బేసిక్ పే, 30,000 ని 1,20,000. ఇంకా ఎలవెన్స్ కలుపుకొని మనకి అరౌండ్ ఒక 50+ రావచ్చు. అలాగే జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ ఉంది కదా, దీనికి బేసిక్ 22,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎలవెన్స్లన్నీ కలుపుకొని 35 to 45 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. దీనికి కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ అండ్ జనరల్, ఈ మూడింటికి మన అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఎలిజిబుల్ అనమాట. మిగిలిన వాటికి వేరే డిపార్ట్మెంట్స్. ప్రొబేషనరీ పీరియడ్ అనేది మనకు 12 months ఉంటుంది. మనకి దీంట్లో బాండింగ్ కూడా ఉంది. పని చేయాల్సింది కూడా మినిమం 3 years పని చేయాలి. ఒకవేళ అలా కాకుండా మీరు ముందే వెళ్ళిపోతే మనం 3 months శాలరీని మనం పే చేయాల్సి ఉంటుంది.
అది మనకి ఇక్కడ సర్వీస్ బాండ్ ఉంది, అది దాని కండిషన్ అనమాట. ఇంకా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉంది కదా, ఇంక ఏజ్ లిమిట్ ఇక్కడ ఇచ్చారు. షెడ్యూల్ ఎస్సీ ఎస్టీకి అయితే 5 years రిలాక్సేషన్, అండ్ ఓబీసీకి 3 years, అండ్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10 years. ఇవన్నీ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు. ఇంకా ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీల వాళ్ళందరికీ 1500. అంటే 1500లో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1000, ఇంటిమేషన్ ఛార్జ్ వచ్చేసి 500. ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అయితే ఏం లేదు, ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జ్ పే చేస్తే సరిపోతుంది వాళ్ళు. సో ఫీజు అయితే కొంచెం ఎక్కువే, బట్ పోస్టులు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకుంటే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇంకా మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్. ఇంకా ఇదంతా ప్రొసీజర్ అంతా వాళ్ళు ఇచ్చారు. అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలి ఏంటన్నది, ఇవి ఫొటోస్, అప్లికేషన్స్ ఏ ఫార్మేట్లో ఉండాలి, ఎంత సైజ్ ఉండాలనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి మనము రెడీ చేసుకుని అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎగ్జామినేషన్ సిటీస్ కూడా 11 ఇచ్చాడు. అంటే మేజర్ సిటీస్ మాత్రం ఇచ్చాడు. మన తెలుగు రాష్ట్రాలకి అయితే హైదరాబాద్ ఒకటే ఉంది. ఇక చేంజెస్ ఇన్ జాబ్ ప్రొఫైల్ అండ్ పోస్టింగ్. ఇంకా దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కాటన్ గ్రోయింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ ఎక్కడైనా మనకి జాబ్ ఇవ్వచ్చు. ఇంకా జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు కదా, వీళ్ళకైతే పోస్టింగ్ విల్ బి రూరల్ ఆర్ రిమోట్ ఏరియాస్, ఇక్కడ ముందే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా జాబ్ వస్తే వెళ్ళడానికి రెడీగా ఉండేలా ఉండాలి. అప్పుడు మనం ఇది అప్లై చేసుకున్నా బాగుంటుంది అన్నమాట. ఇంకా ఇవన్నీ సిలబస్ ఇచ్చాడు, దీని గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఫస్ట్ అయితే మీరు అప్లికేషన్ పెట్టండి బిఫోర్ July 2nd.